నమస్తే అండి. నా పేరు కమల్ రోషన్. నేను ఈరోజు కింద స్థాయి నుంచి ఇంత పెద్ద మాస్టర్లు ఎలా అయ్యారనేది వాళ్ళ మాటలో మనం తెలుసుకుందామని, అది నా ద్వారా వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. అది మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ, నమస్తే మాస్టర్స్. నమస్తే. నా తరపున, కమల్ రోషన్ ప్రజల తరపున అందరికీ మీ శుభాకాంక్షలు. మీరు ఇంత పెద్ద మాస్టర్ అయినందుకు ప్లస్ చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఈరోజు ఇలా ఇంటర్వ్యూ చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు. మీరు ఎవరిని వచ్చినా, మీ దగ్గర ఏమని అడిగినా మీరు అందరూ మీరు తోచిన సహాయం చేస్తారు. అయితే మళ్ళీ ఎందుకంటే నేను కృతజ్ఞతని ఈరోజు మీ ద్వారా ఈ ఛాన్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అందుకని అడుగు మిస్టర్ రోషన్. మాస్టర్, మీరు ఈరోజు ఇంత వస్తుంది, ఇంత స్థాయికి వెళ్తారని మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు కానీ లేదా యంగ్ వయసులో ఉన్నప్పుడు కానీ ఇలా ఈ స్థాయికి వెళ్ళాలని కానీ వెళ్తాను కానీ మీరు ఏదైనా అనుకున్నారా? ఎప్పుడైనా అనుకోకుండా జరిగిందా? మీరు ముందు నుంచి ఈ సంకల్పం అనేది మీరు మనసులో గట్టిగా నిర్ణయం తీసుకొని వచ్చారా, లేక అనుకోకుండా జరిగిందా మాస్టర్? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు కమల్ రోషన్. ఎందుకంటే మనం అనుకున్న పని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేస్తూ వెళ్తుంటే అది ఎటు వెళ్ళాలో ఎక్కడ తీసుకెళ్లాలనేది భగవంతుడు ఆయనకు ఒక క్లారిటీ ఉంది. మాస్టర్, కానీ మనం వేసే స్టెప్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ స్టెప్పే చిన్న చెడు వ్యసనాలకి ఆటికి లొంగిపోకుండా కొంచెం నిజాయితీగా నీటుగా పని మీద భయం భక్తితోటి అలా వెళ్తూ ఉంటే మనం అనుకున్న లక్ష్యం 10 మనిషి చేరుతారు, మేమనేది కాదు. ఏంటంటమ్మా ఇలా రేంజ్ ఇక్కడ వస్తుందని భగవంతుడు అనుకున్నాడు ఫస్ట్. మాస్టర్, భగవంతుడి దృష్టిలోకి ఒక పారాఫ్ క్యారెక్టర్ జీవితాన్ని ఎలా రన్ చేయాలి కాబట్టి భగవంతుడు మేము అనుకున్నదంటే అహంకారం స్థితి అవుతుంది. చాలా మంది అనుకుంటున్నా కదా మాది అవ్వట్లేదు అనుకుంటారు. అవును మాస్టర్. మనం భగవంతుడి శరణాగతి అయ్యి నమ్మిన పని చేస్తూ ఉండంటే భగవంతుడే స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తానంటే ఈ సందర్భంలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. నేను మళ్ళీ ఇంకో విన్నాను చాలా మంది దగ్గర, మీరు ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఆ పని అయ్యే వరకు అసలు వదలరు, చాలా పట్టుదలగా ఉంటారు అనేసి విన్నాను. అయితే మీరు ఎనీ సందర్భంలో ఎలాంటి టైంలోనే ఇలాగే ఉంటారా, లేకపోతే ఎప్పుడైనా మీకు కోపం రావడం కానీ ఏదైనా జరిగినప్పుడు వదిలేయాలి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా మాస్టర్? లేదు, కోపం వచ్చినా ఏమొచ్చినా అనుకున్న పని చేయాలి అనే ఎప్పుడు గట్టిగా ఉంటారా మాస్టర్? ఒకటి క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే ప్రాబ్లం అనుకున్న లక్ష్యంలో కొన్ని వెళ్తున్నప్పుడు కొన్ని అపజయాలు, కొన్ని అనుకున్నట్టుగా కొన్ని జరగవు. కాబట్టి అలాంటి టైంలో మీరు పనిని వదిలేసి ఇంకో దానికి వెళ్దాం అనుకున్నారా, ఎలా అనుకున్నారా అని దాన్ని అదే కానీ అడిగింది. లేదు మాస్టర్, మీరు ఎప్పుడూ సక్సెస్ఫుల్గానే విన్నారు మాస్టర్. ఏ పని జనరల్గా అంటూ ఉంటారు, జనరల్గా రామలక్ష్మణ వాళ్ళు ఏ పని చేసినా, వాళ్ళ ఫైట్ ఏం చేసినా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఫైట్స్ ఎలా ఉంటాయంటే అప్పటి వరకు ఒకలా ఉంటుంది, వీళ్ళ ఫైట్స్ హీరో ఎలిమినేషన్ కానీ చాలా అందంగా ఒక ఇస్త్రీ క్లాత్ నలగకుండా అద్భుతంగా ఫైట్. హీరో మాత్రం అలా స్టైల్గా వెళ్తుంటారు, ఒక ఫైట్లో కొత్త విధానం. హీరో కూడా ఒక స్టైల్గా తీయచ్చు. అది ఎలా అంత సక్సెస్ఫుల్గా అలా వెళ్ళడానికి కారణం ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను. ఏం లేదు, మనం చేస్తున్న పని మీద కొంచెం ఆ క్యారెక్టర్ మీద చేస్తున్న కథలో ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టరేషన్, బాడీ లాంగ్వేజ్ కొంచెం లోపలికి వెళ్తే భగవంతుడు మనకు ఆ త్రో చేస్తూ ఉంటాడు. కొంచెం కథలో ఇన్వాల్వ్ అవ్వాలి, ఎమోషనల్ కొన్ని కనెక్ట్ అయితే మనకు ఆ కంటెంట్ మనకు కుడుస్తూ ఉంటుంది. మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. మీరు ఇలా ఫైట్స్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కానీ మీరు తినే మీ సంపూర్ణమైన ఆహారం ఎప్పుడైనా అశ్రద్ధ చేసి కానీ లేదా మర్చిపోవడం కానీ పనిలో పడి జరిగిందా సార్? లేదు, ఎప్పటికప్పుడు టైంకి ఉంటారా మాస్టర్? ఆహార విషయంలో మటుకు రిలాక్స్ అవ్వం. మాస్టర్, గుడ్. ఏంటంటే ఆహార విషయంలో మనం 90% మంచి ఆహారం తింటాం. వాళ్ళు ఏదో కానుబొట్టు పొజిషన్ మనకు దొరకనప్పుడు ఏదో సన్నివేశం తింటాం, కానీ మ్యాక్సిమం ఆహార విషయాలు మటుకు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈ ఫుడ్ విషయంలో కరెక్ట్గా ఉండడం బట్టి మనం హెల్తీగా ఉన్నాం కాబట్టి మంచి వాతావరణం మనకి ఆస్వాదించగలం. అందులో మంచి ఫైట్ ఇస్తున్నారు ఈ విషయం చెప్పేందుకు. అయితే దీన్ని బట్టి ఏంటంటే మనం ఇన్ని పనులు ఉన్నా కానీ మన బాడీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఆహారం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నీ ఆలోచనలకి హెల్ప్ అవుతుంది. ఆహారానికి ఆలోచనలకి నీ కడుపులో ఆహారం అనీజీగా నైట్లో ఏదో మిడ్ నైట్ ఏదో బిర్యానీకి తినేసి అన్నం వరకుంటే ఆ ప్రాబ్లం అంతా నీ తలలోకి పట్టేసి తలంతా మత్తుకైపోయి ఆలోచన క్రియేటివ్ మిస్ అవుతుంది. అయితే మీరు విజయ రహస్యం ఏంటంటే మీరు డిసిప్లిన్, అంటే మీ ప్రతి పని డిసిప్లిన్గా ఒక క్రమ పద్ధతిలో ఆహార నియమాల్లో లేసే పద్ధతి టైము, పనికి వెళ్ళే సమయం టైము, వీటన్నిటి పాటించుకుంటే ఎవరు కూడా సక్సెస్ అవుతారని మనసుకుని అనుకుంటున్నాను. ఓకే మాస్టర్, అయితే ఇలా డిసిప్లిన్ ఉంటే ఎవరైనా సక్సెస్ వచ్చిన విషయం నాకు తెలిసింది మాస్టర్. ఈరోజు జనరల్గా ఏంటంటే పుస్తకాల్లో చదువుతూ ఉంటాం మనం, ఇలా డిసిప్లిన్గా ఉంటే పెద్ద వాళ్ళు ఉంటారు అనేసి ఎప్పుడు పుస్తకాల్లో చూడడం కానీ ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఇలా డిసిప్లిన్గా ఉంటే ఎంత పెద్ద స్థాయికి వెళ్తారనేది మీ ద్వారా మీ మాటల్లో ఈరోజు తెలుసుకున్నాను మాస్టర్. చాలా థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఇంకా ఇంకోటి ఏంటి మాస్టర్, ఇలాగా ఇంకో డౌట్, మీ ద్వారా ఎవరైనా మీకులాగా
ఎవరైనా మాస్టర్ ఎలా ముందుకెళ్ళాలి జీవితంలో అని మీ దగ్గర సలహా తీసుకుని ముందుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాస్టర్? అఫ్కోర్స్ నేను కూడా ఉన్నాను మాస్టర్, నా తర్వాత చెప్తాను. అంటే ఎవరైనా కానీ జీవితంలో మంచిని పట్టుకొని మేమని కాదు, చాలామంది ప్రపంచంలో ముందుకెళ్ళిన వాళ్ళు చాలా, మేము ఒక్కళ్ళే కాదు. నువ్వు ముందుకెళ్ళాలంటే మమ్మల్నే కాదు, ఎవరైనా మంచి పని చేసిన వాళ్ళు, ప్రపంచంలో మంచి పని చేసిన వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, వాళ్ళు బయోగ్రాఫ్ తీసుకొని వాళ్ళు ఎలా ముందుకెళ్ళారు, ఎలా వాళ్ళు ఈ రన్నింగ్ రేస్లో, ఈ ప్రపంచం అనే రన్నింగ్ రేస్లో ముందుకు ఎలా వెళ్ళారు అని దాన్ని ఆరాధన చేసుకొని ముందుకెళ్ళడం తప్పులేదు. మేము కూడా చాలా మంది గొప్ప గొప్ప మహానుభావుని వాళ్ళు తలుచుకొని ఆదర్శం తీసుకొని ఈ రోజు ఉన్నామంటే అలాంటి వాళ్ళని తీసుకొని ఈ రోజు ఇంత ముందుకెళ్ళడం కారణం. అందుకని మీరు కూడా తీసుకోండి, లైఫ్లో ముందుకెళ్ళాలి. దాని తగ్గ నెట్వర్క్ అనేది చోటు చేసుకోవాలి. మీ నుంచి నేను ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నా మాస్టర్, అది చెప్పతా మాస్టర్? చెప్పు. నేను జనరల్గా ఇండస్ట్రీకి రాకముందు బయట తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ముందు జనరల్గా పీటర్ మాస్టర్ దగ్గర కొన్ని రోజులు చేశా, తర్వాత చాలామంది మాస్టర్ దగ్గర కొన్ని రోజులు చేశా, విజయ మాస్టర్ దగ్గర. అయితే అనుకోకుండా చేసాను, రావడం జరిగింది. మీ దగ్గర కొంచెం ఎక్కువ రోజులు వచ్చాను మాస్టర్, అదేంటో తెలియదు. జనరల్గా మీ దగ్గర ఎందుకు కనెక్ట్ అయిందో కానీ నేను ఈ ఫైటర్ కింద వెళ్తున్నాడు, మళ్ళీ కొత్తగా యాంకర్ చేద్దామని చెప్పి ఇలా సినిమాలు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలంటే మనకు అవ్వదులే, మన పని అవ్వదులే, మనకి దేవుడు ఇంతే రాసి పెట్టడం అనుకుని నేను కొన్ని రోజులు వదిలేసుకున్నాను మాస్టర్. వదిలేసుకున్న తర్వాత కానీ మనసుకి లాగేది. ఎందుకు లాగేది అంటే, మీరు చిన్న స్థాయి నుంచి ఊరు కాని ఊళ్ళో మారుమూల ప్రాంతంలో అసలు ఊరు తెలీదు, పేరు తెలీదు, జనరల్గా ఇన్నాను మాస్టర్. మీరేం పెద్దగా చదువుకోలేని చిన్నాను, ఏమీ చదువుకోకుండా ఇంత దూరం వచ్చి ఒక ట్రైన్ ఎక్కాలంటే ఆ ట్రైన్లో ఆ పేరు చదవాలి, చదవకుండా ఎలా ట్రైన్ జర్నీ చేశారు. చెన్నై వెళ్ళారు, ఈ రోజేమో మొత్తం జార్జియా అని చెప్పేసి ఫారెన్ వెళ్ళారు, ఫారెన్ ఇంగ్లీష్ సినిమా షూటింగ్ చేస్తారు. నేను చెప్పుకోవడానికి ఎంఏ ఎకనామిక్స్, బీపీడీ, ఎన్సీసీ, ఆర్టీసీ, ఇలా చాలా ఉన్నాయి. ఇన్ని చేసి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? వీళ్ళు వెళ్ళారు కదా, సరే వీళ్ళు వెళ్ళారు కదా, సరే వీళ్ళు ఉంటే బాగుంటది, మనం ఇంకా నేర్చుకుందా అనుకున్నాను. అనుకోకుండా మరి ఏంటో దేవుడు నాకు కూడా ఆశ్రమం ఇచ్చాడేంటో, నేను మీ దగ్గర ఎక్కువ రోజు చేయడం అలా కలిసింది మాస్టర్. ఆ తర్వాత చూసి మీతో ప్రయాణించడం వల్ల అనుకోకుండా జనరల్గా మీతో కలిసి భోజనం చేసిన కూడా అవకాశం చాలాసార్లు ఇచ్చారు. అలా నేను మీతో ఉన్నప్పుడు అదేంటో తెలీదు, నేను ఒకవేళ బయట ఎక్కడన్నా నేను కొంచెం బాధలో ఉన్నా కానీ, బాధలు అంటే బాధ కాదు, మనం ఏం చేయాలని సందిగ్ధులు ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తే అంటే మీ ఎనర్జీ నాకు వస్తుందా ఏంటో నాకు ఆటోమేటిక్గా నాకు కూడా సంతోషం వస్తుంది. నేను కూడా అక్కడ ఏమని చేయగలను, మీతో పాటు నేను కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. మా మూడు అంటే మన పరిసరాలు హ్యాపీగా ఉంటే అక్కడ ఉంటే మనం హ్యాపీగా ఎలా ఉంటామో, మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు కూడా ఆటోమేటిక్ నాలో లేని ఆ చిన్నపిల్లతనం ఇది అన్ని బయటకు వచ్చి మీలో ఓపెన్ గా ఉంటాం మాస్టర్. ఇలాగా అది నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. ఈ రోజు ఫైట్ చెప్తారు కదా. అవును మాస్టర్. మనం ఉండే ఫ్రెండ్స్ చెప్పాల్సిందంటే, మనం ఎన్నుకునే ఫ్రెండ్స్, మన ఎలా దగ్గర మిత్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచి మంచి మిత్రులు కానీ సెలెక్ట్ చేసుకుంటే, దైవచింతన ఉండేవాళ్ళు, పాజిటివ్ థింక్లో ఉండేవాళ్ళు, 10 మంది మంచి కోర్సుల దగ్గర మనం వెళ్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా ఆ ఇన్వాల్వ్మెంట్ మొత్తానికి మా ఇన్వాల్వ్మెంట్ మొత్తం మనకు కూడా వస్తుంది. మేము కూడా మాకు గ్యాప్ దొరికినప్పుడు కూడా మంచి మంచి గురువులు, మంచి మంచి బుక్స్, మంచి మంచి ప్లేసెస్కి, మంచి ఆశ్రమాలకు వెళ్ళి అక్కడంతా కూడా పాజిటివ్ ఎనర్జీ నింపుకుంటూ ఉంటాం. టైం దొరికిన ఏస్ట్ దొరికిందని ఏదో ఏస్ట్ ప్లేస్లకు వెళ్ళకుండా ప్రకృతిలో నడుపుతాం. అందుకంటే ఆ ప్లేస్లో ఇన్వాల్వ్మెంట్ ఆటోమేటిక్గా నీకు సంతోషాన్ని, ఆనందాన్ని క్రియేట్ చేస్తుందని ఈ సందర్భం చెప్తాను. నీకు ఆనందం. అవును మాస్టర్. ఇలాగ జనరల్గా నేను మీతో పనిచేసినప్పుడు, నేను కొన్ని రోజుల క్రితం గుంటూరు కారం వరకు మీతో పనిచేశాను మాస్టర్. ఆ తర్వాత అనుకోకుండా రూపు తెగడం వల్ల, దెబ్బ తెగడం వల్ల అప్పుడు నాకు దేవుడు ఏదో అంటే, ఏంట్రా నువ్వు ఏ పని మీద వచ్చావు, నువ్వేం చేస్తున్నావు, ఫైటర్ కింద ఉండిపోతావు, మిగతా నువ్వు చేసిన పని చెప్పి నాకు ఏదో చెప్పినట్టు అనిపించేది. అందుకనే అప్పుడు చూసి చాలా ఈ విషయం ఎలా చెప్పాలి మాస్టర్ అని చెప్పి ఆ రోజు మిమ్మల్ని పర్మిషన్ అడిగా. నేను నాకు 2 సంవత్సరాలు కావాలి మాస్టర్ కోర్స్ చేస్తానని చెప్పేసి, బహుశా మీకు గుర్తుందో లేదో, భద్రను కూడా అడిగాను మాస్టర్, వెళ్తానని చెప్పి ఆ రోజు వెళ్ళాను. కోర్స్ కంప్లీట్ అయిపోయి మాస్టర్. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. అనుకున్నా రీచ్ అవుతాను. చాలా నాటకాలు చేశాను మాస్టర్. నేను ఆ నాటకాలు చేసిన కూడా ముందు అక్కడ కూడా సేమ్ మళ్ళీ వెళ్ళగలమా లేదని చెప్పి మళ్ళీ మీరే, అరే మాస్టర్లు వెళ్ళారు కదా, మాస్టర్ కూడా హీరో అయ్యారు, డైరెక్షన్ చేశారు, ఇంత పెద్ద మాస్టర్ లేరు, మళ్ళీ ఓకే వాళ్ళు అయ్యింది నేను ఎందుకు అవ్వకూడదు, నేను కూడా వాళ్ళ దగ్గర చేశాను, సో నాకేం తక్కువ అనేసి ఆ ప్రయత్నంలో థియేటర్ చేసే మాస్టర్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాను మాస్టర్. అవును మాస్టర్, ఆ ప్రయత్నం తిరుగుతున్నాం మాస్టర్, ఖచ్చితంగా అవుతుంది మాస్టర్. అయితే ఇలా నాకులాగా ఇంకా మీ దగ్గర ఇంకా ఎంతమంది ఉన్నారు మాస్టర్ ఇలాగా? అలాగే చూస్తున్నా నా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈరోజు కమల్ రోషను మమ్మల్ని ఫీల్ తీసుకొని, మా ఇన్విటేషన్ తీసుకొని కొన్ని కోర్సు కూడా చేసి వారు ఆ స్థాయికి వచ్చారు. అందుకనే ఏంటంటే మంచి వాళ్ళు ఆదర్శంగా తీసుకొని మీ జీవితాన్ని ముందుకెళ్ళండి. అందుకని మేము ఈ మాటలు కూడా చెప్పేది ఏంటంటే, మీ అందరి జీవితం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో చెబుతున్నాం అనమాట. అందుకని చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, మంచి ఆదర్శంగా తీసుకొని అనుకున్న లక్ష్యం చేరండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ.